ఇంద్రజిత్ వచ్చేసి బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాడు. ఆ బ్రహ్మాస్త్రం హనుమంతుడిని ఏం చేయలేదు. ఎందుకంటే నీకు చెప్పాను కదా స్టార్టింగ్ లో ఆయనకు అందరు దేవతలు వరం ఇస్తారా అని చెప్పేసి. అందులో వన్ ఆఫ్ ద వరం, ఆయన వరాల లిస్ట్ చాలా పెద్దది. అందులో వన్ ఆఫ్ ద లిస్ట్ ఏంటంటే నేను ఏ దివ్యాస్త్రమే ఏం చేయలేదు, బ్రహ్మాస్త్రం వేస్తే ఆయనకి ఏం కాదు, కానీ బ్రహ్మాస్త్రంకి నేను కట్టుబడి ఉండాలని చెప్పేసి ఆయన కట్టుబడిపోతాడు. ఇప్పుడు పట్టుకొని తీసుకెళ్తుంటే రాక్షసులకి బాధ, రాక్షసులు చంపేస్తే రాక్షసుల భార్యలు వాళ్ళందరూ ఉంటారు కదా, హస్బెండ్ని వీళ్ళని చంపేశాడు, మన వాళ్ళని చంపేశాడు వీడే అని చెప్పేసి హనుమంతుడి మీద చీపుర్లే విసురుతారా, రాళ్ళే విసురుతారా, నానా విషయాలు విసురుతారు అనమాట. అయినా కూడా హనుమంతుడు అలా భరించుంటాడు అనమాట రాముడు కోసం. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఆయన అప్పుడు అనుకోవచ్చు ఏంది నాకు ఈ పరిస్థితి, ఏంది నాకు ఇది అని చెప్పేసి అన్నీ వదిలేయచ్చు, చాలా చోట్ల అన్నీ వదిలేయచ్చు. అది బేర్ చేయడం టఫ్ సూర్య. అంటే ఎందుకంత హనుమంతుడికి స్థానం వచ్చిందంటే ఇవన్నీ బేర్ చేయగలిగిన వాడు ఒక్క హనుమంతుడే, ఇంకెవ్వరు చేయలేకపోయారు. అసలు అంత ఇంద్రియాలని అంత అదుపులో ఉంచుకునే కెపాసిటీ లేదు ఎవరికి.